హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూస్తుంది. దేవిక అనే నవవధువు బలవన్మరణానికి పాల్పడింది. 6 నెలల కిందట సతీష్ అనే వ్యక్తితో దేవికకు వివాహమైంది. కాజాగూడ ప్రశాంతి హిల్స్ లో నివాసం ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆదివారం అర్ధరాత్రి ఇంట్లోని ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో దేవిక ఆత్మహత్యకు పాల్పడినట్లు భర్త సతీష్ గుర్తించారు. ఇక అనంతరం పోలీసులకు దేవిక కుటుంబ సభ్యులకు సతీష్ సమాచారాన్ని అందించాడు. సతీష్ తీరుపైనే దేవిక కుటుంబ సభ్యులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలే దేవిక ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. భర్త వరకట్న వేధింపులే తమ కూతురి ఆత్మహత్యకు కారణమని పోలీసులకు దేవిక తల్లి రామలక్ష్మి ఫిర్యాదు చేసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దేవిక మంచి విద్యావంతురాలు. ఐఐటి ఖరగ్పూర్ లో చదువుకున్నారు. సతీష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 6 నెలల కిందట గోవాలో పెళ్లి చేసుకున్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రీల్స్ ద్వారా అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఇంతలోనే ఏం జరిగిందో ఏమో కానీ ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లిదండ్రులు మాత్రం సతీష్ పైనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. వరకట్నం కోసం పీడించారని, అందుకే తమ బిడ్డ ప్రాణాలు తీసుకుందని ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూస్తుంది. దేవిక అనే నవవధువు బలవన్మరణానికి పాల్పడింది. 6 నెలల కిందట సతీష్ అనే వ్యక్తితో దేవికకు వివాహమైంది. కాజాగూడ ప్రశాంతి హిల్స్ లో నివాసం ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆదివారం అర్ధరాత్రి ఇంట్లోని ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో దేవిక ఆత్మహత్యకు పాల్పడినట్లు భర్త సతీష్ గుర్తించారు. అనంతరం పోలీసులకు దేవిక కుటుంబ సభ్యులకు సతీష్ సమాచారాన్ని అందించాడు. సతీష్ తీరుపైనే దేవిక కుటుంబ సభ్యులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలే దేవిక ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. భర్త వరకట్న వేధింపులే తమ కూతురి ఆత్మహత్యకు కారణమని పోలీసులకు దేవిక తల్లి రామలక్ష్మి ఫిర్యాదు చేసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దేవిక మంచి విద్యావంతురాలు. ఐఐటి ఖరగ్పూర్ లో చదువుకున్నారు. సతీష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 6 నెలల కిందట గోవాలో పెళ్లి చేసుకున్నారు. సోషల్ మీడియాలో దేవిక చాలా యాక్టివ్ గా ఉంటుంది. రీల్స్ ద్వారా అందరినీ ఆకట్టుకుంది. ఇంతలోనే ఏం జరిగిందో ఏమో కానీ ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లిదండ్రులు మాత్రం సతీష్ పైనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. వరకట్నం కోసం పీడించారని, అందుకే తమ బిడ్డ ప్రాణాలు తీసుకుందని ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దేవిక అనే నవవధువు బలవన్మరణానికి పాల్పడింది. 6 నెలల కిందట సతీష్ అనే వ్యక్తితో దేవికకు వివాహమైంది. కాజాగూడ ప్రశాంతి హిల్స్ లో నివాసం ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆదివారం అర్ధరాత్రి ఇంట్లోని ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఇక సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో దేవిక ఆత్మహత్యకు పాల్పడినట్టు భర్త సతీష్ గుర్తించారు. అనంతరం పోలీసులకు దేవిక కుటుంబ సభ్యులకు సతీష్ సమాచారాన్ని అందించాడు. సతీష్ తీరుపైనే దేవిక కుటుంబ సభ్యులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలే దేవిక ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. భర్త వరకట్న వేధింపులే తమ కూతురి ఆత్మహత్యకు కారణమని పోలీసులకు దేవిక తల్లి రామలక్ష్మి ఫిర్యాదు చేసింది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దేవిక మంచి విద్యావంతురాలు. ఐఐటి ఖరగ్పూర్ లో చదువుకున్నారు. సతీష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 6 నెలల కిందట గోవాలో పెళ్లి చేసుకున్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రీల్స్ ద్వారా అందరినీ ఆకట్టుకుంది దేవిక. ఇక ఇంతలోనే ఏం జరిగిందో ఏమో కానీ ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లిదండ్రులు మాత్రం సతీష్ పైనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. వరకట్నం కోసం పీడించారని, అందుకే తమ బిడ్డ ప్రాణాలు తీసుకుందని ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం అవుట్పుట్ ఎడిటర్ వెంకటేష్ అందిస్తారు. రైట్ వెంకట్, చెప్పండి. హైదరాబాద్ రాయదుర్గం పిఎస్ పరిధిలో దేవిక అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆమె బాగా చదువుకున్న వ్యక్తి, 6 నెలల కిందట వివాహం అయింది. సతీష్ అనే వ్యక్తి, ఇద్దరు కూడా భార్యాభర్తలు, ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. ఏం జరిగిందేమో 6 నెలల గ్యాప్ లోనే ఆమె ఆత్మహత్య చేసుకోవడం, ఆదివారం అర్ధరాత్రి సీలింగ్ ఫ్యాన్ గురేసుకుని చనిపోవడం, సోమవారం ఉదయం భర్త సతీష్ గుర్తించడం, కుటుంబ సభ్యులకి పోలీసులకి కొంత ఆలస్యంగా ఆయన సమాచారం ఇవ్వడం కూడా కొన్ని అనుమానాలకు తావనిస్తూ ఉంది. ఐఐటి ఖరగ్పూర్ లో ఆమె చదువుకున్నారు. చాలా అంటే జనరల్ గా చదువుకున్న అమ్మాయిలు ఇటువంటి పని చేయరు, ఏదో ఉద్రేకంలో క్షణికావేశం విధంగా సూసైడ్ చేసుకోరు అనే ఒక వాదన సమాజంలో బలంగా ఉంది. సో అటువంటి నానుడిని పక్కన పెట్టి దాన్ని కాదంటూ, అంటే ఆ నానుడు కూడా నిజం కాదన్న అనే విధంగా ఆమె ఆత్మహత్య చేసుకోవటం, అంతా 35 సంవత్సరాల లోపల, ఆమె వయసు కూడా 30, చాలా తక్కువ వయసు. ఎంత టార్చర్ అనుభవించిందా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అంటే తల్లిదండ్రుల ఫిర్యాదు మాత్రం ఖచ్చితంగా వరకట్న వేధింపుల వల్లే తమ బిడ్డ చనిపోయింది, సతీష్ బాగా వేధించారు, సతీష్ తల్లిదండ్రులు కూడా తమ బిడ్డ దేవికని బాగా హింసించారు, వేధించారు, అందుకే ఆమె చనిపోయింది అనే వాదన అయితే పోలీసులకి ఫిర్యాదు చేశారు. సో అది అందులో ఎంత మేరకు వాస్తవం ఉంది, ఏంటి, నిజంగానే జరిగినాయా, గతంలో అటువంటి ఫిర్యాదులు ఏమన్నా, 6 నెలల గ్యాప్ లో అటువంటి కంప్లైంట్స్ ఏమన్నా వాళ్ళ తల్లిదండ్రులకి ఇచ్చిందా లేదా, ఇవన్నీ కూడా ఏదైతే క్వశ్చన్లు, ఏదైతే ప్రశ్నలు, సందేహాలు లేవనెత్తున్నారు, వీటన్నిటిపై కూడా పోలీసులు దర్యాప్తు చేసుకున్న, అంటే క్షుణ్ణంగా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ మనం చూడొచ్చు స్క్రీన్ మీద ఏ విధంగా ఆమె రీల్స్ చేస్తున్నారు. రీసెంట్ గా ట్రెండ్స్ లో బాగా చదువుకున్న అమ్మాయిలు రీల్స్ మీద బాగా ఇష్టపడుతూ ఉంటారు, వాటిని ఇమిటేట్ చేస్తూ ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఈమె కూడా దేవికా సర్ అనే పేరుతో ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఆమెకుంది. అందులో ఆమె చేస్తున్న ప్రతి లేటెస్ట్ ట్రెండ్స్, మొన్నటి వరకు వచ్చినటువంటి సినిమా పాటలకు సంబంధించిన అన్ని ట్రెండ్స్, అన్నిటికి సంబంధించినటువంటి రీల్స్ కూడా పెట్టి ఆమె చాలా యాక్టివ్ గా ఆకట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి అమ్మాయి, ఇంత యాక్టివ్ గా ఉన్న అమ్మాయి ఈ విధంగా అయిపోయిందా, ఈ విధంగా సూసైడ్ చేసుకుందా, దానికి వరకట్న వేధింపులు కారణమా అనే అంశం కూడా ఇప్పుడు రకరకాలటువంటి చర్చకు దావతీస్తూ ఉంది. పోలీసులు మాత్రం కేసుని చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగానే వేధింపులు గురి చేశాడు సతీష్ అనే వ్యక్తి, భర్త సతీష్, లేదంటే వాళ్ళ పేరెంట్స్, సతీష్ యొక్క పేరెంట్స్ ఏమన్నా ఒత్తిడి చేశారా, ఆడపడుచు ఉంటే వారేమన్నా ఒత్తిడి చేశారా వరకట్నం కోసం, ఇవన్నీ కూడా విచారణ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. బట్ దేవిక పేరెంట్స్ మాత్రం ఒక్కసారిగా కొప్పుకూలిపోయి వారి బాధ చెప్పలేని వర్ణనాతీతంగా ఉంది. బాధ్యులపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. సతీష్ మీద అనుమానాలు మొత్తం కూడా సతీష్ మీద ఉన్నాయి. ప్రేమించి ప్రేమ పెళ్లి కూడా తాము యాక్సెప్ట్ చేసామని, ఆ అమ్మాయి ఇష్టం మేరకు అభిష్టం మేరకే మేము పెళ్లి కూడా చేసామని, అటువంటిది 6 నెలల గ్యాప్ లోనే ఇంత దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ఆ బిడ్డ తిరిగిదానంలోకి వెళ్ళిపోయింది, తిరిగిదాని లోకాలకు వెళ్ళిపోయింది. సో ఇందుకు కారణమైన వ్యక్తులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని అయితే వాళ్ళు బలంగా పోలీసులు కోరిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కేసు మాత్రాన్ని కొంచెం సీరియస్ తీసుకొని, అంటే దాన్ని మున్ముందు ఏం చేయాలి, ఏంటి విచారణ సంబంధించి సతీష్ అయితే అదుపులో తీసుకున్నారు. దానికి సంబంధించి విచారణ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ వెంకట్, 6 నెలలంటే చాలా తక్కువ సమయమే. పెళ్ళై ఒక 1-2 ఇయర్స్ వరకు చాలా మంది యాక్టివ్ గా చాలా మంచిగా ఉంటూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. కానీ 6 నెలలు అనేది చాలా తక్కువ సమయము. ఈ 6 నెలల్లో ఇంతకు ముందు ఎప్పుడైనా వరకట్న వేధింపులు ఇలా చేస్తున్నారని ఆరోపించిన ఘటన ఏమైనా ఉందా?
బట్ అదే వాళ్ళ తల్లిదండ్రులు దేవిక పేరెంట్స్ ఇచ్చిన కంప్లైంట్ లో ఖచ్చితంగా వరకట్న వేధింపుల వల్లే ఇలా జరిగిందని అంత బలంగా కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి దాన్ని బట్టి ఖచ్చితంగా గతంలో ఏమైనా ఇష్యూస్ ఉంటే మేబీ దేవిక వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పి ఉండొచ్చు, చెప్పలేము. గతంలో ఈ 6 నెలల వ్యవధిలో వాళ్ళిద్దరూ ఇక్కడ హైదరాబాద్ కాచిగూడ ప్రశాంత్ హిల్స్ లో నివాసం ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగులకు పనిచేస్తున్నప్పుడు కూడా జనరల్ గా ఏ బిడ్డ అయినా సరే తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో ఈ 6 నెలల గ్యాప్ లో ఏమైనా ఎటువంటి పరిస్థితులు ఏమైనా వచ్చి ఉంటే మేబీ చెప్పి ఉండొచ్చేమో. అందుకే అంత బలంగా దేవిక పేరెంట్స్ రామలక్ష్మి అను వాళ్ళ తండ్రి ఇద్దరు కూడా ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఈ 6 నెలల గ్యాప్ లో ఆ విధంగా జరిగిందేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు మాత్రం దేనికి ఇప్పటికీ ఒక నిర్ణయానికి అయితే రాలేదు. ఎందుకంటే రెండు వైపులు కూడా మనం పూర్తిగా విచారించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చాలా నవవధువు చాలా తక్కువ వయసు ఆత్మహత్య చేసుకోవటం 6 నెలల కిందటే కనబడి ఇవన్నీ కూడా అన్ని కూడా మిస్టీరియస్ గా కొంత అనుమానం సతీష్ అన్ని వేళ్లు కూడా భర్త సతీష్ వైపు చూపించేలాగా పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఆచితూచి పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ వెంకట్, అంటే చనిపోయిన రోజు అంటే నిన్న నైట్ గొడవ ఏమైనా జరిగిందని ఆ ప్రాంతంలో ఎవరైనా చెప్పడం జరిగిందా? ఇక సతీష్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ సతీష్ వైపు నుంచి కానీ వాళ్ళ వెర్షన్ ఎలా ఉందంటారు? రైట్, ఇప్పుడు వరకు అయితే మనకు అందిన సమాచారం ప్రకారం అయితే వాళ్ళు సంబంధించినటువంటి సతీష్ తో పాటుగా పై కూడా ఫుల్ ఫోకస్ పెట్టినట్టుగా అర్థమవుతుంది. వారిని క్షుణ్ణంగా విచారించిన తర్వాత ఏదైనా ఒక డెసిషన్ రావాల్సిన అవసరం ఉంటుందనే ఒక ఒపీనియన్ కి అయితే వచ్చినట్టుగా కనిపిస్తుంది. బట్ చుట్టుపక్కల జరిగిందనేది మాత్రం దాన్ని ఆబ్వియస్ గా ఇటువంటి ఆత్మహత్య సూసైడ్ జరిగినట్లేదు. అది కాక చదువుకున్న అమ్మాయి సాఫ్ట్వేర్ ఉద్యోగిని జనరల్ గా ఇటువంటి అటెంప్ట్ చేసిందంటే ఆత్మహత్య చేసుకున్నట్టే చుట్టుపక్కల ఖచ్చితంగా ఎంక్వైరీ అయితే ఉంటుంది. షార్ట్ గా ఖచ్చితంగా ఎంక్వైరీ ఉంటుంది. ఏమైనా ఈ మధ్య వాళ్ళిద్దరి మధ్య ఏదైనా గొడవ పట్టడం కానీ లేదంటే తగులు కానీ ఏమైనా జరిగాయా అని అంశాన్ని అయితే ఖచ్చితంగా వాళ్ళు పోలీసులు అయితే విచారణలో భాగంగా చుట్టుపక్కల ప్రాంత వారి వ్యక్తుల్ని ఖచ్చితంగా విచారిస్తారు. సో అది ఎంతవరకు వాళ్ళు ఆ విచారణలో భాగంగా ఎంతవరకు పాయింట్స్ తీసుకున్నారు, ఎవరెవరిని విచారించారు, వారు చెప్పిన మాటల నిజం ఎంత, అది ఈ అంశాలు మాత్రం తేలాల్సి ఉంది. కాబట్టి కొంత స్టడీ ప్రాసెస్ లో భాగంగా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది. సో వీళ్ళిద్దరు అయితే సతీష్ పేరెంట్స్ సంబంధించి మాత్రం ఇప్పటికే వారి ఫుల్ ఫోకస్ పెట్టినట్టుగా వాళ్ళని విచారిస్తున్నట్టుగా అర్థమవుతుంది. రైట్, ఆ ప్రాంతంలో అంటే దేవిక చనిపోయిన ప్రాంతంలో సూసైడ్ లెటర్ లాంటిది ఏమైనా దొరికిందా? అంటే చనిపోయే ముందు ఏదైనా వీడియో కానీ ఏదైనా లెటర్ కానీ ఈ రూపంలో ఏవైనా లభించాయా? రైట్, విచారణలో భాగంగా అయితే వారికి ఆ ఇంటి మొత్తం కూడా ఆ ఇంట్లో ఎక్కడైతే సీలింగ్ ఫ్యాన్ గురేసుకుని చనిపోయిందో ఆ ఇంటి మొత్తాన్ని పరిశీలించిన తర్వాత అయితే ఖచ్చితంగా అటువంటి నోట్ కానీ లెటర్ కానీ ఆ వీడియో కానీ ఏమైతే ఇప్పటివరకు దొరకలేదు. కేవలం తల్లిదండ్రులు ఇచ్చిన పేరెంట్స్ అమ్మాయి మృతురాలు తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగానే పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తమను కట్నం కోసం వేధించాడు తమ అల్లుడు, అందుకే ఆమె భరించలేక చనిపోయిందనే వాదన అయితే వాళ్ళు బలంగా వినిపిస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించిన ఆధారాలు కావచ్చు, దానికి సంబంధించినట్టు ఇంతకు ముందు ఈ 6 నెలల గ్యాప్ లో జరిగినటువంటి ఫోన్ కాల్స్ కావచ్చు, లేదంటే ఫోన్ మెసేజ్లు కావచ్చు, వీటి ఆధారంగా కేసుని కొంత ముందు తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థాంక్యూ వెంకట్.